జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి పంచాయతీ పరిధిలో కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం ప్రాంతాన్ని మరింత వేగవంతంగా పర్యాటక రంగంగా తీర్చిదిద్దాలని పర్యాటకులు కోరుతున్నారు. జలాశయ అందాలను, పరిసర ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని పర్యాటక హబ్ గా మారిస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు. అయితే శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం వద్ద మరిన్ని వసతులు సమకూరిస్తే పర్యాటకులు వస్తారని గ్రామస్తులు తెలిపారు. జలాశయ అందాలను వీక్షించేందుకు ప్రజలు వస్తున్నారని, అయితే ఆ పర్యాటకులు సేద తీరేందుకు అవకాశం లేకుండా పోతుందని చెబుతున్నారు. జలాశయం వద్ద పార్కును అభివృద్ధి చేస్తే మరింత బాగుంటుందని తెలియజేస్తున్నారు. అయితే జలాశయం గేట్ల వద్ద నుంచి ఫోటో షూట్స్ ఎక్కువగా జరుగుతుంటాయని, ఆ ప్రాంతంలో నేల బీటలు వారిందని తెలియజేస్తున్నారు. కింద నుంచి జలాశయం పైకి వెళ్లే మెట్లు చెత్తాచెదారంతో దర్శనమిస్తున్నాయని వాపోతున్నారు. అంతేకాకుండా రిసార్ట్ నుంచి జలాశయానికి వెళ్లే రహదారికి రెండు వైపులా పిచ్చి మొక్కలు పేరుకుపోయాయని, ఎర్రకలువ జలాశయం చూపించే అక్షరాలు సైతం కనిపించలేనంతగా కలుపు పెరిగిపోయిందని పర్యాటకులు తెలియజేశారు. ఎర్రకలువ జలాశయం అభివృద్ధిపై అధికారులు దృష్టి కేంద్రీకరించి ప్రభుత్వం నిధులు సమకూరిస్తే ఈ ప్రాంతంలో పర్యాటక రంగం దూసుకుపోతోందని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. ఎర్రకలువ జలాశయం గర్భాన్ని వేసవి కాలంలో మట్టి తవ్వకాలకు, రొయ్య సాగుకు వినియోగించే సంబంధిత శాఖాధికారులు అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. జలాశయం నుంచి ప్రధాన కాలువ ప్రవహించే ఘాట్ రోడ్డును సుందరీకరణంగా మారిస్తే మధ్య ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చే భక్తులు ఆ మార్గం గుండా వస్తారని తెలియజేస్తున్నారు. ప్రధాన కాలువ కింద భాగంలో కూలిపోయిన వాల్ను పునర్నిర్మాణం చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ఎప్పటికైనా శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకలువ జలాశయం ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పర్యాటక హబ్ గా తీర్చిదిద్దితే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు పర్యాటకుల మానసిక ఉల్లాసానికి దోహదపడుతుందని, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు సైతం పెరుగుతాయని సూచిస్తున్నారు.